पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांति। బృహదారణ్యకోపనిషత్ శతపథ బ్రాహ్మణానికి చెందినటువంటిది. ఇందులో కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ అని రెండు శాఖలు ఉన్నాయి. క్రిందటి వారం చూసాం. బృహదారణ్యకోపనిషత్ శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి కృష్ణ యజుర్వేదం అని, 2 శుక్ల యజుర్వేదం అని. ఈ శుక్ల యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తే బృహదారణ్యక ఉపనిషత్. వేదాలు బ్రాహ్మణ భాగములని, మంత్రభాగములని 2 విధాలుగా, 4 విధాలుగా ఉన్నాయి. సంహితా భాగమని, ఉపనిషత్ భాగమని 4 భాగాలు. శతపథ బ్రాహ్మణం అనే భాగానికి చెందినది ఈ బృహదారణ్యకోపనిషత్. ఈ బృహదారణ్యకం కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ అని మళ్ళీ 2 శాఖలు. అందులో కొన్ని వివరాలు ఉంటాయి. మనం ప్రతి మంత్రాన్ని చూడడం లేదు. ఇప్పుడు ఉపాసనల భాగాన్ని, సారాంశం మాత్రం చూస్తున్నాం. ఆత్మజ్ఞానం ఎక్కడైతే వస్తుందో, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, అక్కడ మాత్రం ప్రతి మంత్రాన్ని మనం చదువుతాం. క్రిందటి వారం మొదటి 3 బ్రాహ్మణాలు సారాంశం చెప్పాను. మొదటి బ్రాహ్మణం అశ్వబ్రాహ్మణం. ఖండం అని పేరు. బ్రాహ్మణం అంటే ఖండం. విరాట్ ఉపాసనం. అశ్వం యొక్క శరీరంలో విరాట్ దృష్టి, విరాట్ ఉపాసనం ఎలా చెయ్యాలి అని చెప్పబడింది. ఈ ఉపాసనలన్నీ కూడా సమష్టి ఉపాసనలు, వైదిక ఉపాసనలు. మనకు అర్థం కావడమే కష్టం. మొదట చెయ్యడం సంగతి ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ వేదాలలో చెప్పబడిన ఉపాసనలు. ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా పురాణాలలో చెప్పబడిన ఉపాసనలు. ప్రతిబింబ ఉపాసన, ప్రతీక ఉపాసన, ఇష్టదేవతా ఉపాసన, ఇవన్నీ పురాణాలలో చెప్పబడినాయి, స్మృతులలో చెప్పబడినాయి. కనుక వేదాలలో చెప్పబడినవి మనకు ఆచరణలో లేవు. ఇప్పుడు మన పెద్దలు ఎవరు ఆచరించలేదు కనుక అవి కొంచెం మనకు కష్టంగా అనిపిస్తాయి. కానీ మనం శాస్త్రం చదువుతున్నాం కనుక అసలు ఏం చెప్పబడింది అని తెలుసుకుంటే చాలు. అశ్వబ్రాహ్మణంలో, మొదటి బ్రాహ్మణంలో విరాట్ ఉపాసన సారాంశం చూశాం. 2వ బ్రాహ్మణం అగ్ని బ్రాహ్మణం. అగ్ని మీద విరాట్ని ఎట్లా, అగ్నిదేవత ఆలంబనంగా విరాట్ని చూడాలి. అంటే అగ్నిదేవతలోని ఆ విరాట్ స్వరూపాన్ని, ఈ ప్రపంచం మొత్తాన్ని దర్శించాలి. అది 2వ బ్రాహ్మణంలో చూసాం. 3వ బ్రాహ్మణంలో ఉద్గీత ఉపాసన, ఉద్గీత బ్రాహ్మణం. అది ఒక్కొక్క దానికి పేర్లు ఉన్నాయి. క్రిందటి వారం పేర్లు చెప్పలేదు, బ్రాహ్మణం పేర్లు, అందుకని గుర్తు చేస్తున్నాను ఇప్పుడు. ఆ బ్రాహ్మణాలు అశ్వ ఆలంబన రూప హిరణ్య గర్భ ఉపాసన, అగ్ని ఆలంబన రూప హిరణ్య గర్భ ఉపాసన, ప్రాణ ఆలంబన రూప హిరణ్య గర్భ ఉపాసన. ఈ 3వ ఉపాసనకే, 3వ బ్రాహ్మణానికి ఉద్గీత బ్రాహ్మణం అని పేరు. ఇప్పుడు 4వ బ్రాహ్మణం చూడాలి మనం. ఈ 4వ బ్రాహ్మణం చాలా ముఖ్యమైనది. ఆత్మవిద్య చెప్పబడుతుంది. అక్కడక్కడ ఉపాసనల ఫలం చెప్పబడింది. 1, 2, 3 అధ్యాయాల ఉపాసనల ఫలం 4వ బ్రాహ్మణంలో చెప్పబడింది. 1వ బ్రాహ్మణం, 2వ బ్రాహ్మణం, లేక అశ్వబ్రాహ్మణం, అగ్ని బ్రాహ్మణం, ఉద్గీత బ్రాహ్మణం. ఆ ఉపాసనలు వాటి ఫలం ఏమిటి అంటే 4వ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఇప్పుడు మనం ఆ ఫలాన్ని చూడాలి. ఏం చెప్పబడింది, ఏమిటి ఆ ఫలం? ఉపాసనలు చేస్తే ఆ ఉపాసనలు, విరాట్ ఉపాసన ఏమి ఫలం వస్తుంది అని ఇక్కడ మనకు 4వ బ్రాహ్మణంలో చెప్పబడుతోంది. ఈ 4వ బ్రాహ్మణానికి ఏం పేరంటే పురుష విధ బ్రాహ్మణం.
ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. శంకరాచార్యుల వారు వారి భాష్యంలో అనేక చోట్ల ఈ బ్రాహ్మణంలో ఉన్న మంత్రాలు వాక్యాలని వాడతారు. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అని చెప్పబడుతోంది. మనకు ప్రశ్న వస్తుంది, ఈ సృష్టి ఎలా జరిగింది అని అప్పుడప్పుడు. అట్లా ప్రశ్న వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొంచెం సమాధానం దొరుకుతుంది. సృష్టిలో తాత్పర్యం లేదు, కానీ సృష్టిని తెలుసుకుంటాం అంతే. సృష్టిని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం రాదు. సృష్టి ఏమిటని తెలుసుకుంటాం. డార్విన్ సిద్ధాంతంలో ప్రకృతి వచ్చిన తర్వాత ఎలా మార్పు చెందింది అని ఆయన మాట్లాడతాడు. కోతి నుంచి వచ్చాడు మనిషి అని చెప్పి చెప్తాడు కదా. ఆ చిన్నగా తోక తగ్గుతూ వచ్చింది. తర్వాత ముందు నీటి చరాలు, చేపలు, కప్పలు, జలచరాలు, తర్వాత యాంఫిబియాన్స్ అంటే నీటి చరం అంటే భూచరం 2, తర్వాత భూమి మీద వచ్చే ప్రాణులు వచ్చినాయి అంటాడు ఆయన. తర్వాత కోతి, వానర, తర్వాత నర. వానర తర్వాత నర. మనకు తోక ఉండేదట అప్పుడు, ఎందుకంటే కోతిలో నుంచి వచ్చామని చెప్తాడు ఆయన. ఇది పరిణామం, ఇవల్యూషన్ అంటాడు ఆయన. శాస్త్రం మాట్లాడేది ఏమిటంటే అసలు ఆ చేప కప్ప ప్రాణి ఎట్లా వచ్చినాయి అని దానికి ముందు సంగతి చెప్తోంది శాస్త్రం. ఆయనేమో ప్రాణులు వచ్చిన తర్వాత అవి ఎట్లా పరిణామం చెందినాయి అని మాట్లాడాడు ఆయన. ప్రకృతి ఒక ప్రాణిగా ఎట్లా మారింది అనే విషయం మనకు శాస్త్రంలో దొరుకుతుంది. ఏ సైన్స్ ఏ యొక్క సైంటిస్ట్ కూడా, శాస్త్రజ్ఞుడు కూడా ఆ ప్రాణి రావడానికి ముందు ఏమిటి చెప్పలేరు వాళ్ళు. కనుక మన వేదాలలో మనకు దొరికేది ఏమిటంటే అసలు ప్రాణి రావడానికి ముందు ఏమున్నది, ఎట్లా ఉన్నది అనేది వేదాలలో చెప్పబడింది. ఈ 4వ బ్రాహ్మణంలో 3 విషయాలు చెప్పబడినాయి. మొదటిది ఉపాసనా ఫలం, 2వ విషయం ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞాన ఫలము. ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞాన ఫలం. 3వ విషయం ఏం చెప్పబడిందంటే కర్మయోగం గురించి చెప్పబడింది. కర్మయోగ ఫలం. ఈ ఉపాసనలు చేస్తే చాలా విలువైన ఫలం దొరుకుతుంది అంటున్నది శాస్త్రం. ఉపాసనలు చేసేవారికి చాలా గొప్ప ఫలం లభిస్తుంది అని అంటుంది. ఏమిటా గొప్ప ఫలం అనేది ఇప్పుడు మొదటి మంత్రం నుంచి, ఈ 4వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం నుంచి 6వ మంత్రం వరకు ఉపాసనా ఫలమే. ఈ మంత్రం చదువుతాం ఇప్పుడు. మొదటి మంత్రం, విరాడు ఉపాసన వలన బ్రహ్మలోక ఫలం కలుగుతుంది అని చెప్తున్నది మంత్రం. 26వ పేజీ, 4వ బ్రాహ్మణం, మొదటి మంత్రం. ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుషవిదః సోనువీక్ష్య నాన్యదాత్మనో పశ్యతే సోహమస్మీతి అగ్రే వ్యాహరత్ తతోహం నామాభవత్ తస్మాదప్యేతద్ ఆమంత్రితః అహమయమితి ఏవాగ్ర ఉక్త్వా అథాన్యాన్నామ ప్రబ్రూతే యదస్య భవతి సహాయత్ పూర్వః అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మనః ఔషత్ తస్మాత్ పురుషః ఓషతి హవై సః తం యోస్మాత్ పూర్వః బుభూషతి యః ఏవం వేద
తర్హి ఆమంత్రిత, తర్హామంత్రితో. ఈ యొక్క సమష్టి ఉపాసన చేసినటువంటి ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళతాడు అని చెప్తోంది మంత్రం. భూలోకం నుంచి పైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక లేక బ్రహ్మలోక. ఈ సమష్టి ఉపాసన చేసినటువంటి అశ్వ విరాడుపాసనం, అగ్ని విరాడుపాసనం, ఉద్గీత ప్రాణ విరాడుపాసనం చేస్తే బ్రహ్మలోకానికి వెళతాడు అన్నాడు. బ్రహ్మలోకానికి ఎలా వెళతాడు అంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వేరే శరీరాన్ని తీసుకొని వెళతాడు. ఆ వేరే శరీరం చాలా ఉత్కృష్టమైనటువంటి గొప్ప శరీరం. ఆ శరీరంతో అక్కడికి వెళ్ళడం వలన ఆయనకి సకల మర్యాదలు జరుగుతాయి. మొదట ఆహా ఎంతటి ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వచ్చాడు అని చాలా గొప్ప పదవి లభిస్తుంది ఆయనకు అక్కడ. ఏమిటా పదవి ఈ ఉపాసకుడికి లభించేదంటే బ్రహ్మ పదవి. ప్రజాపతి బ్రహ్మదేవుడు ఉన్నాడు చూసారా, 4 తలల బ్రహ్మదేవుడు, అది ఒక పదవి, పోస్ట్. వాళ్ళు కూడా ఒక జీవులే. ఇక్కడ యాగాలు యజ్ఞాలు ఉపాసనలు చేసి ఉపాసనలు బాగా చేస్తే మనం దహర విద్యలో చూసాం, మాతృకామో భవతి పితృకామో భవతి. ఆ లోకాలకు వెళతారు వాళ్ళు. ఎక్కడెక్కడ ఎవరిని చూడాలంటే ఆ లోకాలకు వెళతాడని చెప్పి చూశాం కదా. అలాగే ఈ ఉపాసకుడు, అందరు ఉపాసకులు, ఈ అగ్నిదేవత అనేది ఒక పోస్ట్, వాయుదేవత అనేది ఒక పోస్ట్. లైక్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అనేది పోస్ట్, మనిషి కాదు కదా. ప్రెసిడెంట్ అనేది ఒక పోస్ట్, ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక పోస్ట్, వ్యక్తి కాదు. ఏ వ్యక్తి అయినా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా ప్రెసిడెంట్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా కౌన్సిలర్ కావచ్చు. అవన్నీ పదవులు ఈ లోకల్గా. అక్కడ కూడా కొన్ని పదవులు ఉంటాయి ఉపాసన చేసి వచ్చిన వాళ్ళకి. ఏం పదవి అంటే బ్రహ్మదేవుడి పదవి, ఇంద్రుడి పదవి, అగ్నిదేవుడి పదవి, వాయుదేవుడి ఒక పదవి, యమదేవుడు ఆయన యమధర్మరాజు అదొక పదవి. అవన్నీ స్టేటస్. వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కాలనీలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ఏరియాలు ఉంటాయి, వాళ్ళ రెటెన్యూ, వాళ్ళ పరివారం, వాళ్ళంతా అక్కడ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఒక జీవులే, మనలాంటి జీవులే. కాకపోతే ఉపాసనలు చేయడం వలన అధిక పుణ్యాన్ని సంపాదించుకొని ఆ లోకానికి వెళ్ళారు, అక్కడ పెద్ద పదవిని పొందారు. ఇప్పుడు ఈ ఉపాసకుడు ముందు అక్కడికి వెళతాడు, వెళ్ళి బ్రహ్మ పదవిని పొందాడు. బ్రహ్మ పదవిని పొందేశాడు. బ్రహ్మ పదవి పొందగానే ఈశ్వరుడు వచ్చి, ఆహా ఇక్కడికి వచ్చావా ఉపాసన చేసి, అయితే నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను అంటారు. బ్రహ్మజ్ఞానం ఆయన ఆ బ్రహ్మదేవుడికి ఉపాధి యొక్క గొప్పతనం వలన ఆయనకున్న బ్రహ్మజ్ఞానాన్ని అట్లా ట్రాన్స్ఫర్ చేస్తాడు. మనం బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా. బ్యాంకులో ఇప్పుడు అంతా ట్రాన్స్ఫర్ అయ్యి నెట్ బ్యాంకింగ్ లాగా. నెట్ బ్యాంకింగ్ అంటే ఏముంది, ఆ నెంబర్ నొక్కితే కోడ్ నెంబర్, మన డబ్బులు వాళ్ళకి పోతాయి, ఎంత పంపించాలనుకుంటే అంత. అట్లాగే ఈశ్వరుడు తనకున్న జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఏ ఉపాసకుడైతే అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడి పదవిని పొందుతాడో ఆయనకి ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ఇస్తే ఆ బ్రహ్మదేవుడు క్రమముక్తిని పొందుతాడు. క్రమముక్తిని పొంది ఇంకా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మ విద్యను బోధిస్తుంటాడు. 1 రోజా 2 రోజుల, కొన్ని వేల యుగాలు ఆ పోస్ట్. మన ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళలాగా అది 5 సంవత్సరాలు, ఎప్పుడు పోతుందో పదవి పోతుందో నిద్ర పట్టదు వీళ్ళకి. 5 సంవత్సరాలు ఇట్లా తిరిగి వచ్చేస్తాయి వెంటనే. కానీ అక్కడ బ్రహ్మదేవుడికి కాలం, పదవి కాలం చాలా ఎక్కువ, కొన్ని యుగాలు ఉంటుంది. అందుకని ఆయన ఏం దిగులు పడాల్సిన పని లేదు. మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడు ఎవడన్నా వస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి చాలా నిదానంగా రిలాక్స్గా ఉంటాడు ఆయన. అప్పుడు ఆ ఈశ్వరుడు పరమాత్ముడు ఆయనకు స్వతహా జ్ఞానం ఉన్నది కదా భగవంతుడికి. భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు కదా. ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తాడు ఈ ఉపాసకుడికి. ఏ ఉపాసకుడికి? ఏ ఉపాసకుడైతే బ్రహ్మ పదవిని పొందాడో ఆ ఉపాసకుడికి, అంటే ఆ బ్రహ్మదేవుడికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన.
బ్రహ్మదేవుడు కూర్చొని ఇట్లా క్లాసులో నోట్స్ రాసుకోవడం చదవడం ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి ఇట్లా భగవంతుడు అనుకున్నాడంటే అట్లా వెళ్ళిపోతుంది ఆయన జ్ఞానం. ఉపాసకుడు కదా, బ్రహ్మదేవుడి పోస్టు దొరికింది కదా, అందుకని ఒక మంత్రంలో చెప్పబడింది, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై. భగవంతుడు బ్రహ్మదేవుడికి నేరుగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేశాడు. బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త. అప్పుడు విద్యను ఇచ్చిన తర్వాత ఇంకేం చేశాడు ఆయన, నాయన బ్రహ్మ పదవిని పొందిన ఓ ఉపాసకుడా, ఇప్పుడు నువ్వు సృష్టి చెయ్యి. ఎందుకంటే బ్రహ్మ పదవిని ఇచ్చాను కదా, నీకు జ్ఞానాన్ని ఇచ్చాను కదా, కనుక నువ్వు ఈ మిగతా సృష్టినంతా చెయ్యి అన్నాడు. మిగతా సృష్టి అంటే ఏమిటి, ఈ జీవరాశులన్నింటినీ మళ్ళీ సృష్టి చెయ్యి. ఏమండి సృష్టి, ఇంకా సృష్టి లేని ఉపాసకుడు అక్కడికి ఎట్లా వెళ్ళాడండి అని ప్రశ్న వస్తుంది మనకు. సృష్టి ఉంటేనే కదా ఉపాసకుడు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ సృష్టి చేయడం ఏమిటంటే, ఒక్కొక్కసారి సృష్టి ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది కదా, ఆ జీవరాశులన్నీ మళ్ళీ వ్యక్తం కావాలి. మళ్ళీ సృష్టి అనేది క్రొత్తగా చెయ్యం. మొదటి సృష్టి, రెండో సృష్టి, మూడో సృష్టి, ఉన్న జీవరాశులే వ్యక్తం అవుతుంటాయి, మళ్ళీ అవ్యక్తం అవుతుంటాయి. ప్రళయకాలంలో కనపడకుండా పోతాయి, సృష్టి కాలంలో ఆ జీవరాశులే మళ్ళీ వ్యక్తం అవుతాయి. కనుక ఇక్కడ బ్రహ్మ సృష్టి చేయడం అంటే ఏమిటి అర్థం, పూర్వ సృష్టిలో ఉన్నటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఏ జీవులు ఉన్నారు, ఏ ఏ కర్మలు ఉన్నాయి అనే జ్ఞానం ఈ బ్రహ్మదేవుడికి ఉంటుంది. అది ఆయన ఇచ్చిన జ్ఞానం. సృష్టి జ్ఞానం కూడా ఇస్తాడు. బ్రహ్మజ్ఞానంతో పాటు ఈ సృష్టి ఎలా చేయాలనే జ్ఞానం ఇస్తాడు ఆ భగవంతుడు. ఆయన మాత్రం ఏం చేయకుండా కూర్చుంటాడు భగవంతుడు. ఆయనకు అన్నీ తెలుసు కదా. నీకు పోయిన సృష్టిలో ఏ ఏ జీవులు ఉన్నారు, శనై నగర్లో ఎవరెవరు పుట్టారో, అన్నానగర్లో ఎవరెవరు పుట్టారో, ఏమేం చేశారో ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంటుంది. ఒక జీవుడే కాదు, అన్ని జీవరాశుల క్రిందటి సృష్టి. అందుకని సృష్టి అనేది ఆరంభం లేదు, అది ఒక చక్రం లాంటిది. అది జరుగుతూనే ఉంటుంది, కనపడుతుంది, కనపడకుండా పోతుంటుంది. కనపడటం అంటే సృష్టి, కనపడకుండా పోవడం అంటే ప్రళయం. కనుక నూతనంగా మళ్ళీ వ్యక్తం కావడమే సృష్టి. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు క్రిందటి సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని ఈ భగవంతుడి నుంచి పొంది ఈ బ్రహ్మదేవుడే మళ్ళీ సృష్టి చేస్తాడు. సృష్టి చేసే ముందు, సృష్టి చేయడం అంటే ఆ జీవరాశులన్నింటినీ మళ్ళీ వ్యక్తం చేయాలి. వ్యక్తం చేసే ముందు ఒక్కసారి చూసుకున్నాడు చుట్టూ. చూస్తే ఏమీ లేదు, ఒక్కడే ఉన్నాడు. ఇంకా క్రిందటి సృష్టిని ఆయన తపస్సు ద్వారా సంకల్పం చేయలే, చేస్తే మొత్తం కనపడుతుంది, వ్యక్తం అవుతుంది మొత్తం క్రిందటి సృష్టిని. జ్ఞానం లోపల ఉన్నది, భగవంతుడు ఇచ్చాడు. క్రిందటి సృష్టిలో అంటే మనం ఇస్తాం కదా లెక్కలన్నీ కూడా. కొత్త ఆఫీసర్ వచ్చినప్పుడు ఈ పాత ఆఫీసర్ ఏం చేస్తాడంటే పాత లెక్కలన్నీ ఒప్పజెప్పిపోతాడు, అవునా? అట్లాగే ఒప్పజెప్పాడు. ఎవడికి చెప్పాడు? ఈశ్వరుడికి, పరమాత్ముడికి చెప్పేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ లెక్కలన్నీ మళ్ళీ బ్రహ్మదేవుడు ఈయనకి ఇవ్వాలి, పరమాత్ముడు ఈయనకి ఇవ్వాలి బ్రహ్మదేవుడికి. ఇస్తే ఇది పోయిన సృష్టి యొక్క వివరాలన్నీ దీన్ని పెట్టుకొని దీని ప్రకారంగా సృష్టి చేయి అంటాడు. అంటే ఆయన కూర్చొని ఇట్లా ఏమైనా చేస్తాడు, కుండలు చేసేవాళ్ళలాగా కూర్చొని ఆ సృష్టి మొత్తాన్ని ఒక్కసారి మానసికంగా అలా చూస్తాడు. చూశాడు అనగానే వ్యక్తం అవుతాయి మొత్తం. అది ఆ వ్యక్తం కావడాన్ని సృష్టి అన్నారు. అలా వ్యక్తం కావడానికి ముందు ఈయన ఒక్కడే కదా ఉన్నాడు. ఉపాసకుడు బ్రహ్మ పదవిని పొంది ఉన్నాడు. ఆ భగవంతుడు ఈయనకి సృష్టి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మజ్ఞానం ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఇచ్చాడు. ఇచ్చేసి ఆయన అంతర్ధానమైనాడు భగవంతుడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, అటు ఇటు చూశాడు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మ పదవి పొందడం మొదటి ఫలం, ఉపాసన ఫలం. బ్రహ్మ పదవి పొందడం మొదటి ఫలం. సృష్టి చేసే శక్తిని పొందడం రెండవ ఫలం. సృష్టిని మళ్ళీ వ్యక్తం చేసేటటువంటి శక్తి కలగడం రెండవ ఫలం. అలా కలిగినప్పుడు ఏమైందట చూడండి. ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్. ఆత్మ అంటే ప్రజాపతి, ఇదం అగ్ర ఆసీత్. ఈ ప్రజాపతే మొదట ఉన్నాడు, అగ్రే మొదట ఉన్నాడు. ఆసీత్ పురుష విధ, మానవాకారంలో ఉన్నాడు, మానవ ఆకారంలో ఉన్నాడు. అన్ని ఆకారాల కంటే మానవ ఆకారం గొప్పది కదా.
అందుకని బల్లి పిల్లి నల్లి లాగా ఉండే కంటే ఐతరేయ ఉపనిషత్తులో చూసాం కదా, మాకు ఏ రూపాలు వద్దు, మాకు మనుష్య రూపమే కావాలి అని అడిగారు కదా. అట్లాగే ఈ మానవాకారంలో ఉన్నాడు ఆయన, పురుష విధ. అందుకని ఈ బ్రాహ్మణానికి పురుష విధ బ్రాహ్మణం అని పేరు. మానవ ఆకారంలో ఉన్నాడు. ఎటువంటి మానవ ఆకారం? సామాన్య మానవ ఆకారం కాదు ఆయనది. బ్రహ్మ తేజస్సుతో బంగారం లాంటి శరీరం, బంగారం వెంట్రుకలు, బంగారపు గోళ్ళు, అంతా బంగారంలాగా ధగ 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 మెరిసిపోతున్నాడు ఆ ప్రజాపతి. ఆయన ఒక్కడే ఉన్నాడు. అగ్రే ఆసీత్, సృష్టికి ముందు, వ్యక్తం కావడానికి ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉంటే ఏమైందట? సహా అనువీక్ష్య. అనువీక్ష అంటే కుడివైపు, ఎడం వైపు, ముందు, వెనక, పైన అంతా చూశాడు. మనం కూడా చూస్తుంటాం కదా, అప్పుడే ఎవరు లేరా ఇక్కడ, ఎవరు లేరా అని చూస్తున్నాడు. అనువీక్ష చూసి ఏమనుకున్నాడు? నా అన్యదాత్మనో అపశ్యత్, తనకంటే ఎవరూ లేరు అని చూశాడు. నా అన్యత ఆత్మన, ఆత్మన అంటే తనకంటే వేరెవ్వరూ లేరు అని తెలుసుకున్నాడు. అరే ఎవరు లేరే ఇక్కడ, పాప ఇక్కడి నుంచి పోయి ఉపాసకుడు బ్రహ్మలోకానికి పోయినాడు. పోతే బ్రహ్మ పదవి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేశాడు భగవంతుడు. అయిన తర్వాత ఇప్పుడు ఏమిటి అసలు ఎవరు లేరే ఇక్కడ అన్నాడు. ఇక్కడ బాగా అలవాటు పడి ఉన్నాడు కదా ఇక్కడ జనంలో, గుంపులో. అక్కడికి పోతే ఎవ్వరు లేరు, ఏంటి ఎవరు లేరు అనుకున్నాడు. అనుకొని సహ అహమస్మి ఇది అగ్రే వ్యాహరత్, నేనే ఉన్నాను అన్నాడు మొదట. ఎవరు లేరు, నేనే ఉన్నాను. అహం అస్మి, నేను ఉన్నాను, నేను ఉన్నాను అన్నాడు. ఎవరు లేరని తెలుసుకొని నేనున్నాను అని అన్నాడు. వ్యాహరత్ తతో అహం నామాభవత్. అప్పుడు ఆయన పేరు ఏమైంది? నేను ఉన్నాను అన్నప్పుడు నేను అనేది ఆయన పేరు. మొదటి పేరు ఏమిటో తెలుసా బ్రహ్మదేవుడికి? నేను. ఎందుకు? మొదట అదే చెప్పాడు ఆయన, నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు నేను అనేదే మొదటి పేరు. నామ అభవత్, ఆయనకి నేను అనేదే మొదటి పేరు అయింది. అయితే ఏమిటి అంటే, అందువలననే తస్మాత్ అపి ఏతత్ తర్హి ఆమంత్రిత. అందుచేతనే తస్మాత్ అపి ఏతత్ తర్హి, అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఎవరన్నా తలుపు కొడితే మనం ఎవరు అని అడుగుతాం. వాళ్ళు ఏమంటారు? నేనే అంటారు. నేనే అంటే ఏమిటి? ఆ గొంతును బట్టి కనుక్కుంటాం మనం. నేనే అంటాడు. నేను అని చెప్పిన తర్వాత పేరు చెప్తారు కొంతమంది. నేనే లక్ష్మిని వచ్చాను, పార్వతిని వచ్చాను, నేనే అంటాడు. ఈ నేనెందుకు చెప్పండి? మనకు తెలియకుండానే అనేస్తాం. ఎవరు అంటే లక్ష్మి అని అనొచ్చుగా. ఆ లక్ష్మికి ముందు ఏం చేరుస్తాం? నేను అని చేరుస్తాం. అప్పుడు మన పేరు ఏమిటో తెలుసా? అసలు పేరు నేను. అందరూ నేను నేను అంటే ఎవరని తెలియదు గనక తర్వాత ఒక పేరు తోకలాగా చేర్చుకుంటాం. అసలు పేరు వచ్చి నేను. చాలామంది ఉండడం వల్ల నేను అంటే ఎవరు మళ్ళీ అడుగుతారు. అందుకని నేను ఈ శరీరానికి పేరు. జాగ్రత్తగా గమనించండి. నేను అని చెప్పిన తర్వాత నెక్స్ట్ పేరు మనం ఏదైతే చెప్తామో అది ఈ శరీరానికి సంబంధించింది. ఈ శరీరానికి సంబంధించింది. నేను లక్ష్మిని వచ్చాను అంటే నేను సుబ్బారావుని కాదు, వెంకటరావుని కాదు, సుబ్బలక్ష్మి కాదు. నేను లక్ష్మిని వచ్చానంటే వాళ్ళందరినీ కాదు అని చెప్పడం కోసం నేను లక్ష్మిని అని చెప్తాను. అంటే ఈ శరీరానికి పేరు. ఆ శరీరాలు కాదు వచ్చినది, ఈ శరీరం వచ్చింది కనుక నేను అనేది మొదటి పేరు. శరీరానికి ఇచ్చిన పేరు మన నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చింది ఈ పేరు. మనమేమనుకుంటున్నాం? ఆ పేరు నిజం అనుకుంటున్నాం, నేను అనే పేరు మర్చిపోయినాం. అందుకని క్లాసులో కూర్చొని అసలు నీ పేరు అది కాదు, నేను అనేదే నీ పేరు అని అన్నాం. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయన పేరు అదే కదా మొదట. అందుకని అదే అలవాటు, పరంపరా ప్రాప్తం. ఇప్పటికీ మనం అదే వ్యవహారం చేస్తున్నాం. నేను ఉన్నాను. ఎట్లా ఉన్నావు? తర్వాత అన్నీ చేరుస్తాం. లక్ష్మి పేరుతో ఉన్నాను, సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్నాను, ఫలానా ఊర్లో ఉన్నాను, నేనున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. నేను అనేది కామన్, సామాన్యం, జనరల్. చూడండి చెప్తుంది మంత్రం.
ఆమంత్రిత, అందుకని తనను తాను చెప్పుకుంటాడు. నేను ఉన్నాను అనే పేరుతోనే తనను ఎవరన్నా పిలిస్తే ఇలా చెప్తాడు మనిషి. అందుకని నేను అనేది స్త్రీలింగమా పుంలింగమా? నేను అనేది స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా? లింగమే లేదు దానికి. అదే ఆత్మ. ఆత్మకు లింగం లేదు. లక్ష్మి అంటే స్త్రీలింగం, సుబ్రహ్మణ్యం పుంలింగం. చూసారా? నేను అనేదానికి లింగం లేదు. ఫెమినైన్ జెండరా, మ్యాస్కులైన్ జెండరా, న్యూటర్ జెండరా? నేను అనేది సర్వనామం, అందరికీ చెందినది ఆ పేరు. అహం 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 సర్వనామం అంటే అందరికి చెందిన పేరు అది. అహం అయం ఇతి, అహం అయం నేను, నేను ఈ నేను ఉన్నాను. అహమయం ఇది ఏవ అగ్రే ఉక్త్వా, ముందు నేనున్నాను అని చెప్పి తర్వాత ఉక్త్వా అథ అన్యన్నామ ప్రబ్రూతే, 4వ లైన్లో 2వ పదం. తథా అన్యన్నామ, అన్యత్ నామ వేరే పేరు తర్వాత చెప్తాం. అహమయం ఇది అగ్రే ఉక్త్వా, నేను ఈ నేను వచ్చాను, ఈ నేను వచ్చాను, నేను ఉన్నాను, నేను చెప్పుకున్న తర్వాత అగ్రే ముందు, అథ తర్వాత అన్యత్ వేరే పేరు, అన్యత్ నామ ప్రబ్రూతే అందరం తర్వాత పేరు చెప్తాం. యత్ అస్య భవతి, ఏ పేరైతే ఇచ్చారో తల్లిదండ్రులు ఆ పేరు చెప్పుకుంటాం. యత్ అస్య భవతి, ఏ పేరైతే కలిగి ఉన్నాడో ఆ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు అందరికీ 3 పేర్లు, ఇంట్లో ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, అఫీషియల్ నేమ్ అంటారు. ఒక పేరుతోనే అల్లాడుతున్నాం. ఎందుకంటే 3-4 పేర్లు అన్ని 2 అక్షరాలు లేండి. దాన్ని సాగదీస్తే ఇంకా పెరుగుతుంది పేరు. అందులో అన్ని కలిపి 2-3 అక్షరాలు కలిపేసేస్తారు. అలా చెప్పి యద్ అస్య భవతి సహా యత్ పూర్వ అస్మాత్ యహ యత్ పూర్వ, ఏ విధంగా అయితే ముందు ఉన్నాడో, అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మనః ఔషత్, ఈ యొక్క పదవిని పొందడం వలన అన్ని పాపాల నుంచి బయటపడతాడు. అన్ని పాపాల నుంచి బయటపడతాడు. ఇప్పుడు ఈ లోకాలన్నీ ఉన్నాయా లేవా అండి అని అడగకూడదు. మీరు చూసారా స్వామిని గారు బ్రహ్మలోకము, మీరు చూసారా ఆ 7 లోకాలు చూసారా అని అడగకూడదు. భూలోకం కనపడుతోందండి, మిగతా లోకాలు చూసారంటే శాస్త్రం చెప్తోంది, సంప్రదాయం చెప్తున్నది, ఉన్నాయి అని చెప్తున్నది, మనం నమ్ముతున్నాం అంతే. క్రాస్ క్వశ్చన్ వేయకూడదు. దానికి స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తుంటారు. కుక్క మనం వినని శబ్దాలన్నీ వింటుంది. అది మీకు తెలుసా? కుక్క పడుకుంటే దాని చెవులో ఏ ఏ లోకాల్లో ఎక్కడెక్కడ శబ్దాలు ఉన్నాయని వినపడతాయి దానికి. అందుకే ఎక్కడ ఏది శబ్దమైనా కూడా అది అరుస్తుంది. ఎప్పుడో జరగబోయేదానికి కూడా అది అరుస్తుంది, ముందుగానే అది సంకేతం ఇస్తుంది. దానికి ఎట్లా తెలుస్తుంది? మన చెవులకు తెలియలేదే. అదేవిధంగా గొడ్లకు చూడండి, రాత్రిపూట చూస్తుంది. మనం రాత్రిపూట చూడలేం కదా, అది ఎట్లా చూస్తుంది రాత్రిపూట? కనుక మనకు తెలియనివి మనకు కనపడనంత మాత్రాన అవి లేవనకూడదు. వాటికి ఎంత శక్తి ఉన్నది, అవన్నీ చూస్తున్నాయి కదా, మనం చూస్తున్నామా? లేదు కదా. అట్లాగే ఈ లోకాలన్నీ కూడా మన బుద్ధికి మన మనస్సుకి అందకపోవచ్చు. అంత మాత్రం చేత నీ కంటికి కనపడనంత మాత్రం చేత అది లేదు అని అనలేవు. సునామీ వస్తున్నదని చెప్పి ఏనుగులకు తెలిసింది, అందుకని ముందుగానే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయినాయి. ఆ న్యూస్ చదివారు కదా మీరు. మనుషులకు తెలియలే, అందరు చచ్చిపోయినారు అక్కడ. మనుషులకు తెలియలే సునామీ వస్తుందని చెప్పి. ఏనుగుకి ఎట్లా తెలిసింది అంటే, మాకు తెలియదు కాబట్టి సునామీ లేదని అంటారా? వచ్చిందా లేదా? ఆ న్యూస్ ఎంత సర్ప్రైజింగ్ న్యూస్ కదా. అట్లాగే ఇప్పుడు నిద్రలో మనం పడుకుంటాం, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళుతున్నాం. నిద్రలో కలలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరంతో తిరిగారా లేదా? ఈ శరీరంతో తిరిగారా? ఈ శరీరంతో తిరిగితే మంచం మీద పడుకొని ఉన్నావుగా, ఎక్కడ తిరగలేదుగా. ఈ శరీరంతో తిరగలే, మరి వేరే శరీరంతో తిరిగావు. ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి వెళ్ళావు, గురువాయూరు వెళ్ళావు, అమెరికా వెళ్ళావు. ఎట్లా వెళ్ళావు? కలలో వేరే శరీరంతో వెళ్ళావు. కానీ ఆ వేరే శరీరంతో ఎట్లా వెళ్ళావు? అదేమైనా చూసావా నువ్వు అంటే చూడలే. మరి ఎలా జరిగింది అది? మన స్వప్నమే విచిత్రం చూడండి మనకు. అదేవిధంగా మనకు తెలియని ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది కదా, మనం నమ్మాలి.
నీ కలలో నీవు వేరే శరీరమే తీసుకున్నప్పుడు ఈ ఉపాసకుడు వేరే శరీరం తీసుకొని బ్రహ్మదేవుడి పదవి పొందలేడా ఏమిటి చెప్పండి? అంతే, దానికి దీనికి సరిపోయింది అన్నారు. అలా ఆ బ్రహ్మదేవుడు ఆ పదవిని పొంది సృష్టి క్రమాన్ని మొదలు పెడతాడు. ఏం చేస్తాడు? ఈ సృష్టి అంతా కూడా అధ్యారోపం అపవాదం. ఇప్పుడు ఈ సృష్టి దేనికి ఏమిటి దాని వివరాలన్నీ కూడా మనకు అంతగా అవసరం లేదు. శాస్త్రం చెప్పిన వరకు అర్థం చేసుకుంటే చాలు. నువ్వు టీచర్ గారు చెప్తారు, ఒరే ఒక మామిడి పండు 10 రూపాయలు, 100 మామిడి పండ్లు ఎంత అని లెక్క. ఒక మామిడి పండు 10 రూపాయలు అయితే 100 మామిడి పండ్లు ఎంత అవుతాయి అని చెప్పి లెక్కిస్తారు. వాడు వెంటనే లేచి టీచర్ గారు ఒక మామిడి పండు 40 రూపాయలండి ఇప్పుడు అనకూడదు. 10 రూపాయలు అయితే ఏమిటి, 40 రూపాయలు అయితే మనకేంటి? టీచర్ గారు లెక్కల టీచర్ ఆవిడ నీకు గుణింతాలు ఇవన్నీ చెప్పడానికి వచ్చారు, లెక్కలు చెప్పడానికి వచ్చారు. హెచ్చవేతలు అంటారు చూసారా, మల్టిప్లికేషన్ నేర్పడం కోసం 10 × 100 ఎంత వస్తుందో నువ్వు చెప్పాలి, అది ఆన్సర్ అక్కడ. అంతేగాని దాని గురించి ఊరికి మళ్ళీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. నీకు హెచ్చవేతలు నేర్పేసి ఆమె వెళ్ళిపోతుంది అంతే. మల్టిప్లికేషన్ శాస్త్రం కూడా అన్ని ఉపనిషత్తుల్లో సృష్టి గురించి వింటూ వస్తున్నాం. అది చెప్పేటప్పుడు మనకు పిచ్చి పిచ్చి ఇవన్నీ వస్తుండే ప్రశ్నలు వాడికి లాగానే. వాడు ఆ పిచ్చి ప్రశ్న వేస్తే ఎంత నవ్వారు. అట్లాగే మన సృష్టి గురించి ప్రశ్నలు వేస్తే గురువుగారు నవ్వుతారు. మనం అంతా విని శాస్త్రం చెప్తోంది అవి పుట్టింది, ఇది పుట్టింది, అది ముందు పుట్టింది, ఇది పుట్టిన తర్వాత ఇది పుట్టింది అంటే ఎట్లా పుట్టిందండి? నువ్వు మూసుకొని విను. ఆ సృష్టి అధ్యారోపం, అది సూపర్ ఇంపోజిషన్, ఊరికి మన కోసం కల్పిస్తూ చెప్తున్నది. అధ్యారోపం అపవాదాభ్యాం విశ్వప్రపంచం ప్రపంచతే. లేని ప్రపంచాన్ని సృష్టి కల్పన చేసి నీకు బోధించడం కోసం చెప్తున్నదిరా. అంతేగాని నువ్వు మధ్య మధ్యలో వెంటనే అర్థం లేని ప్రశ్నలన్నీ వేయకూడదు. కానీ జనం ఊరుకోరుగా అర్థం లేని ప్రశ్నలన్నీ వేసి సృష్టి గురించి అబ్బో తర్జన భర్జనలు అవుతూ ఉంటారు. సెమినార్ల మీద సెమినార్లు పెడతారు, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తుంటారు, సమయం అంతా వృధా చేసుకుంటారు. అసలు సృష్టి లేదురా అంటే వినరు. అది ఎట్లా ఉంటుందంటే సృష్టి గురించి ఆర్గ్యుమెంట్లు చేయడం, ఒకడికొకడు కూర్చొని తర్జన భర్జన అయ్యి సృష్టి అలా జరిగింది కాదు ఇలా జరిగింది కాదు ఇలా జరిగిందని చెప్పడం ఎట్లా ఉంటుందో తెలుసా? కలలో రాత్రి అన్నీ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడటం ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది, అంతకంటే ఏం లేదు. కానీ అది వినరు కదా. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఆ మనిషికి అంతుపట్టదు. ఆ పిల్లవాడికి కూడా ఎంతో శ్రద్ధ భక్తి ఉండాలి టీచర్ గారి మీద. మధ్యలో ప్రశ్న వేయకూడదు. ఆవిడ అట్లా చెప్తున్నారంటే ఆన్సర్ టు ద పాయింట్. అంతేగాని తిక్క ప్రశ్న, దాన్ని అంతా తిక్క ప్రశ్నలు అంటారు చూసారు తెలుగులో. తిక్క ప్రశ్నలన్నీ వేయకూడదంటారు. ఇదే శాస్త్రం గురువు దగ్గర చదవడం అంత తేలిక కాదు. మనకు తెలియకుండానే మన బుద్ధి వెర్రితలలు వేస్తూ ఉంటుంది. ఆ వెర్రితలలు వేసినప్పుడు వెర్రి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఆ వెర్రితలలు వేసి వెర్రితలతో వెర్రి ప్రశ్నలు వేస్తూ పోతూ ఉంటే మనం దూరం అయిపోతాం సత్యానికి. తాత్పర్యం లేని విషయంలో మనసు పనిచేస్తూ ఉంటుంది, తాత్పర్యం ఉన్న విషయాన్ని మర్చిపోతాం. అందుకనే గురువు దగ్గర మనం సైలెంట్గా వింటూ ఉంటే ఒక రోజుకి అసలు దానిలో ఉన్న తాత్పర్యం ఏమిటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారనే విషయం అర్థమవుతుంది. ఎంతో శ్రద్ధ వినయం కావాలి. శాస్త్రం మీద భక్తి ఉండి గురువు మీద భక్తి ఉంటేనే మనకు అట్లా వస్తుంది. కానీ మన ఇంటలెక్ట్ని పెట్టుకొని మాకు అది తెలుసు, మేము అది చదివాం ఇది చదివాం, మాకు ఇన్ని క్వాలిఫికేషన్ అని చెప్పి ఇట్లా పెట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి మనకి ఏమీ రాదు, సున్నా వస్తుంది, పెద్ద సున్నా. అందుకని ప్రతిసారి చెప్తాను, మన యొక్క స్టేటస్ని, మన వ్యక్తిత్వాన్ని, మన స్టేటస్, పదవులు, చదువులు అన్నీ చెప్పుల దగ్గర పెట్టిరండి అంటుంటారు. ఎందుకంటామో తెలిసిందా ఇప్పుడు? ఎందుకంటే నీ వ్యావహారిక సంబంధమైనటువంటి నీ యొక్క పదవులు, విద్యలు, విద్యార్హతలు, నీ ఆస్తులు పాస్తులు, నీ స్టేటస్, నీ బ్యూటీ, నీ స్టైలు ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. డజంట్ వర్క్ ఎట్ ఆల్. దట్స్ వై వీ నెవర్ బాదర్. వాళ్ళు ఏ కులమా, ఎంత ఉన్నది, వీళ్ళకి ఏమిటి చదివారు, వీళ్ళకి ఏమిటి క్వాలిఫికేషన్, వీ నెవర్ బాదర్. బికాజ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ రోల్ ఎట్ ఆల్ హియర్. వాటితో కనెక్షనే లేదు. మేము చెప్పే విద్యకి
వాళ్ళ స్తోమత, వాళ్ళ చదువులు, వాళ్ళ అర్హతలు, వాళ్ళ కులం, వాళ్ళ వర్ణం, దాంతో పని లేదు అసలు ఇక్కడ ఈ వేదాంతం క్లాసులో. అందుకని గురువు గారు వేదాంత గురువు అంటే ఆషామాషి కాదు, ఇది ఉపన్యాసం కాదు. ఒక ఉపన్యాసకుడు అన్నట్ట, భాగవతం చెప్పే ఉపన్యాసకుడు పాప మంచి సమాధానం చెప్పాడు ఆయన. భాగవతం 10వ అధ్యాయం వరకు ఉపన్యాసం అంటామండి, భాగవతం 10వ అధ్యాయం వరకు ఉపన్యాసం అని చెప్పొస్తాం, 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఉపన్యాసం అనకూడదు, అది ఉపన్యాసం కాదు, బోధ, టీచింగ్ అనాలి అంటారు ఆయనే. చూడండి, ఎందుకంటే భాగవతం 10వ అధ్యాయం వరకు చెప్పేది కథలు, కృష్ణ లీలలు. 11వ అధ్యాయం నుంచి, స్కందం నుంచి భగవంతుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి బోధిస్తాడు ఆత్మవిద్యని. కనుక ఆత్మవిద్య అనేది ఉపన్యాసం కాదండి, ఆత్మవిద్య అనేది బోధ. ఇప్పుడు నేను చెప్పేది లెక్చర్ కాదు, ఉపన్యాసం కాదు, ఇది బోధ, బోధిస్తున్నాం, టీచింగ్ అంటారు దీన్ని. మనకి టీచింగ్కి లెక్చర్కి డిఫరెన్స్ తెలియదు. టీచింగ్ బోధ, లెక్చర్ అంటే ఉపన్యాసం. ఉపన్యాసానికి టీచింగ్కి తేడా తెలియాలి కదా, అందుకే చెప్తున్నా. ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే లెక్కల టీచర్ ఎందుకు వచ్చిందంటే సృష్టిని గురించి చెప్పడానికి వచ్చింది. ఉదాహరణకి చెప్పాను అనమాట. కనుక సృష్టి క్రమంలో తాత్పర్యం లేదు. అందుకని ఇప్పుడు మనం చదవబోయేదంతా ముందుగానే చేస్తున్నాను అన్నమాట. ఏమిటి మనం చదవబోయేదంతా కూడా సృష్టి. ఇది ఎట్లా సాధ్యమండి, ఇదంతా అది ఏమిటి కథలాగా ఉంది, సరిగ్గా లేదు అనకూడదు. అక్కడ ఏం చెప్తే తల ఆడించాలి అంతే. అమ్మ కథ చెప్తూ ఉంటుంది, కథ చెప్తే పిల్లవాడు ఏం చేస్తుంటాడు, అంటుంటాడు. అవన్నీ ఉట్టిదే, కథ అంతా ఉట్టిదే కదా పాపం. ఆవిడ ఏవేవో కల్పించి అన్నీ చెప్తూ ఉంటుంది, వీడేం చేస్తుంటాడు, అంటుంటాడు. అర్థమైనట్టే, ఏందో పెద్ద. మనం కూడా అట్లాగే అనాలి. ఇప్పుడు మనం ఎదిగినప్పుడు మన కథల నుంచి దాటి వచ్చేస్తాం. కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తారంటే వినరు, కూర్చోరు మధ్యలోనే. ఏమిటండి ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్, పిట్ట కథలు చెప్తారేంటి మాకు, మేమన్నా చెవులు పువ్వు పెట్టుకున్నావా అంటారు, పోతారు. పోతే పో అంటాం, ఏం చేస్తాం. అందుకని శాస్త్రం వినాలంటే చాలా భక్తి కావాలి, శ్రద్ధ కావాలి, శాస్త్రాన్ని నమ్మాలి అంతే. అమ్మని నమ్మినట్లుగానే పిల్లవాడు ఎదుగుతాడు తర్వాత అని చెప్పి శాస్త్రం మాత చెప్తూ ఉంటుంది, మనం వింటూ ఉంటే ఒక రోజుకి ఆహా ఎంత బాగా చెప్పావు సృష్టి అని చెప్పి అప్పుడే ఆమెను అడుగుతాం మనం శాస్త్రాన్ని. నా కోసం ఇంత కష్టపడ్డావా తల్లి అంటాం శాస్త్రమాతని. ఇప్పుడు ఈ సృష్టి కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్కడే ఉన్నాడు, అటు ఇటు చూశాడు అంటే నిజంగా చూశాడండి అనకూడదు. ఉపనిషత్తు చెప్పింది చూశాడు అన్నాడు, చూశాడు బ్రహ్మదేవుడు. ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు, నేనే ఉన్నాను అన్నాడు. ఏమండి ఆయన ఒక్కడే ఉన్నాడా అని అడగకూడదు, అవి ఉపనిషత్తు చెప్పింది అంతే. ఇంకా రెండో మాట మాట్లాడకూడదు. రాబోయే మంత్రాల కోసం ముందే మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే రాబోయే మంత్రాల్లో ఆ ఉపనిషత్తు చెప్పే మాటలన్నిటి కూడా మన బుద్ధి ఏం చేస్తుందంటే వెంటనే ఒక అడ్డుకట్టేస్తుంది, క్రాస్ ఎగ్జామ్ చేస్తుంది. ఇదంతా ఏమిటి, ఊరికే స్టోరీ కదా, ఇదంతా జరగదు పెడదు అని బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది, ఇది పోదు ఇక్కడ పాఠం మీదకి. అందుకని ఇలా చెప్తున్నది అంటే ఆహా ఓహో అని మనసుకు చెప్పాలి, బుద్ధికి. అడక్కు, మధ్యలో మాట్లాడవాకు, డిస్టర్బ్ చేయవాకు అని చెప్పాలి. అది శ్రద్ధ అంటే. ఇక్కడ ఏమండి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా, బ్రెయిన్ వాష్ చెయ్యం. ఆ తర్వాత మంత్రం నీకు అర్థం కావాలంటే ఇక్కడ తల ఆడించు, లేకపోతే అక్కడికి పోయేటప్పటికి నీకు బ్రేక్ అవుతుంది. రెండవ మంత్రంలో చూడండి రాబోతున్నది. ఆ విషయం అర్థం కావాలంటే ఇప్పుడు వినాలి అది అని. తస్మాత్ పురుష ఓషతి. ఈ పురుషుడు, ఇప్పుడు పురుషుడు అంటే ఏమిటి అని అర్థం చూసాం మనం చాలాసార్లు. ఒకసారి మళ్ళీ చదువుతాం. ఆమంత్రిత, ఎవరైనా పిలిచినప్పుడు మనం నేను ఉన్నానని అంటుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ పురుష అనే అర్థం పురుష ఓషతి అన్నారు. ఇక్కడ పురుష అంటే ఏమిటి అంటే పురుష అనేది కూడా బిరుదు, అది ఒక బిరుదు. ఆ ప్రజాపతికి ఇచ్చినటువంటిది బిరుదు పురుష అనేది. ఎందుకంటే మానవ ఆకారంలో ఉన్నాడు కదా. ఇప్పుడైతే మానవాకారంలో ఉంటే ఆయన పురుషాన్ని ఎందుకు అనాలండి అంటే దానికి ఒక వ్యుత్పత్తి అర్థం ఉన్నది. పురుషాహ అంటే బ్రహ్మ,
అంతటా వ్యాపించి ఉండువాడు అని అర్థం. పురుష అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే అంతా వ్యాపించి ఉండువాడు. ఎలా చెప్తుంది? పూరయతి సర్వం ఇది పురుష, అంతటా వ్యాపించి ఉంటాడు. పూరయతి అంతటా వ్యాపించి ఉంటాడు గనక పురుష అని చెప్పబడింది. ఇంకొక అర్థం ఏంటంటే పురం, పురం అంటే శరీరం, పురం శరీరం, షహ అంటే ఉండడం, శరీరంలో ఉండడం. ఎవరైతే శరీరంలో ఉంటాడో ఆ యొక్క తత్వానికి పురుష అని పేరు. పురం షహ పురుష. పురే ఉషతి ఇది పురుష. పురే శరీరే ఉషతి నివసించి ఉంటాడు. ఉషతి నివసించి ఉండువాడు. ఏ శరీరంలో అంటే అందరి శరీరాలలో, అందరి శరీరాలలో ఉన్నాడు కారణ రూపంగా. పురే శరీరే వసతి ఇది పురుష. ఇంకొక అర్థం పురా ఏవ సర్వం పాపం ఓషతి. పురా ఏవ సర్వం పాపం ఓషతి అంటే ఉపాసన చేసి బ్రహ్మ పదవిని పొందడానికి ముందే తన పాపాలన్నీ పోగొట్టుకొని ఆ యొక్క పురుష ప్రజాపతిగా అక్కడ వెలిశాడు ఆయన. అది అర్థం. పురుష అని ఆయనకు పేరు ప్రజాపతికి. ఎందుకని వచ్చింది? ఆయన పాపాలన్నీ పోగొట్టుకోబట్టి ఆయన ఆ పదవిని పొందాడు అని అర్థం. పురా ఏవ సర్వం పాపం అంటే ఆ ప్రజాపతి యొక్క పదవిని పొందడానికి ముందే పాపాలన్నీ పోగొట్టుకొని ఉపాసన ద్వారా ఆ బ్రహ్మ పదవిని పొందాడు. పాపం ఉంటే బ్రహ్మలోకానికి వెళతాడా? వెళ్ళాడు కదా. అందుకనే ఆయనకి పేరు పురుష. పురా ఏవ సర్వం పాపం ఓషతి. అది ఇక్కడ చెప్పింది. ఓషతి హవై ఏతం యో అస్మాత్ పూర్వో బుభూషతి. అన్ని పాపాల నుంచి బయటపడినవాడు కనుక ఏ లోకాలు చూసినా ఎక్కడ చూసినా మనిషిలో పాపం ఉంటే జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే మనిషి జన్మ వ్యర్థం అన్నారు. ఆత్మజ్ఞానం వచ్చింది అంటేనే ఆయన ఈశ్వరుడు ఆత్మజ్ఞానం ఇచ్చాడంటేనే పాపం పొయ్యి ఉంటేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. పరమాత్ముడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడు. కనుక ఒక శ్లోకంలో ధాతుర్లోకో వీక్షితో వా తతఖ్యం. బ్రహ్మలోకాన్ని చూసొచ్చానంటే చూస్తే ఏమిటి? తతఖ్యం. ధాతుర్లోక అంటే బ్రహ్మలోకం. నేను చూశానన్నట్ట. చూస్తే ఏం లాభం? ఉపాసన చేసి అక్కడికి పోయి బ్రహ్మజ్ఞానం పొందితే అది ఉపయోగం. కానీ కొంతమంది బ్రహ్మలోకం దాకా పోయి చూసి వస్తుంటారు. సకామ ఉపాసన చేస్తే అట్లాగే ఉంటుంది. విష్ణుర్లోకో వీక్షితో వా తతఖ్యం. వైకుంఠలోకం దాకా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని పక్కన కూర్చొని కాళ్ళు ఒత్తి కాసేపు మళ్ళీ కిందికి వస్తాడు. విష్ణుర్లోకో వీక్షితో వా తతఖ్యం అన్నాడు. విష్ణువు లోకాన్ని చూస్తే ఏంటి ప్రయోజనం? మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా వస్తాం. సారూప్యం, సాలోక్యం, సాయుజ్యం, సామీప్యం అన్నీ అయిన తర్వాత పుణ్యం అయిపోయింది పో అంటాడు. అక్కడ పంపించేస్తారు. శంభోర్లోకో శాసితోవా తతఖ్యం. కైలాసానికి పోయి అక్కడ అందరినీ శాసిస్తే ఏం ప్రయోజనం? శాసితోవా తతఖ్యం. కైలాసానికి పోయి శంభోర్లోకం. మరి ఏమిటి గొప్ప? ఇవన్నీ గొప్ప కాదంటారు. వైకుంఠము గొప్ప కాదన్నారు, కైలాసానికి పోవడం గొప్ప కాదన్నారు, బ్రహ్మలోకానికి పోవడం గొప్ప కాదంటారు. మరి ఏమిటండి గొప్ప అంటే అవన్నీ గొప్ప కాదు. ఎందుకంటే ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్. ఎవరి చేతనైతే ఈ ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేకపోయాడో, ఎవరైతే ఈ ఆత్మని దర్శించలేకపోయినాడో, ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయినాడో ఏం ప్రయోజనం అక్కడికి పోయి అని అంటుంది ఆ శ్లోకం. శంకరాచార్యుల వారే రాశారు. ఏన ఎవరి చేతనైతే స్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్. తన ఆత్మని తాను తెలుసుకోనప్పుడు ఎన్ని పూజలు పునస్కారాలు ఉపాసనలు చేసినా కూడా ప్రయోజనం లేదు. అందుకనే ప్రజాపతి ఎంత గొప్పవాడంటే ఆయన మొదట జ్ఞానాన్ని భగవంతుడి ద్వారా పొందాడు. కారణం ఏమిటంటే ఆయనకి పాపాలు లేవు. కనుక మనకు కావాల్సింది ఏంటి? ఆత్మజ్ఞానమా, లోకాలకు పోయి చూడడమా? చెప్పండి మీరే. యూరప్ టూరు వేరే, ఇంకో కంట్రీ టూరు, ఏదో టూర్ లాగానే అదొక టూరు. మళ్ళీ వెళతాం వస్తాం, టూర్ అయిపోగానే ఇంటికి వస్తాం. అవి అంతే కదా. కానీ బ్రహ్మపదవి అట్లే కాదు. ఆయన అక్కడే క్రమముక్తి పొందాడు, జ్ఞానం పొంది.
తర్వాత విదేహముక్తి. చూసారా? అందుకని బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు. అది విషయం ఇక్కడ. అయితే ఇప్పుడు రెండవ మంత్రంలో ఏం చెప్పబడింది? ఈయన ఒక్కడే ఉన్నాడు బ్రహ్మదేవుడు. అక్కడ ఏం చేస్తున్నట్ట తర్వాత మంత్రం చెప్తోంది, చదువుతాం. 27వ పేజీలో సోబిభేత్ తస్మాదేకాకీ బిభేతి సహాయమీక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి తతైవాస్య భయం వీయాయ కస్మాద్ భయేప్యత కస్మాద్ధ్యభేష్యతే మాధ్యభేష్యతే ద్వితీయాద్వై భయం భవతి. కస్మాద్ధి అభేష్యత్. ధ్య ఈజ్ దేర్, అంద ధ్యాలోనే హకారం ఉంది. కస్మాద్ధి అభేష్యత్ కలిపితే కస్మాద్ధ్యభేక్షత్. కస్మాద్ధ్యభేష్యత్. సహ ఆ ప్రజాపతి, ఆ విరాట్ స్వరూపము, ఆ పురుష స్వరూపము అభిభేత్, సోభిభేత్ అక్కడ. తర్వాత ఆ రెండు వేస్తుంది చూసారా, ఆ అకారం అది అభిభేత్. సో అభిభేత్ అంటే భయపడ్డాడు. ఎవరు? ఈ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి భయం వేసింది, ఎవరు లేరు కదా చుట్టూ, భయపడి తస్మాత్ ఏకాకి బిభేతి. ఉపనిషత్తు చెప్తోంది, ఒంటరిగా ఉంటే భయమే కదండి అంటోంది ఉపనిషత్తు. ఒంటరిగా ఉన్నాడు బ్రహ్మదేవుడు, ఎవరూ లేరు, సృష్టి ఇంకా జరగలేదు, ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మదేవ పదవిని పొందాడు. ఆ భగవంతుడు ఈశ్వర సృష్టి చేసుకో అన్నాడు. తర్వాత చెప్పిపోతే ఇట్లా అట్లా చూస్తే ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, భయం వేసింది. అందుకే ఈరోజు కూడా ఒంటరిగా ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది అన్నారు. అక్కడి నుంచి వచ్చింది పరంపరా ప్రాప్తం. పరంపరా ప్రాప్తం. క్యాంపులో కూడా ఒక్కదాని ఉండు రూములు అంటే అమ్మో భయం అండి, నాకు ఇంకెవరిని ఇద్దరు ఉండాలంట అంటారు. అభిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి. ఒంటరిగా ఉండే వాళ్ళందరూ భయపడతారు. సహా ఈక్షాం చక్రే. సహా ఆ బ్రహ్మదేవుడు, సహా హ అయం ఈక్షాం చక్రే, తను సంకల్పం చేసుకున్నాడు. ఈక్షాం చక్రే మనసులో ఆలోచించాడు, మనసులో ఊరికి భావించాడు, సంకల్పం చేసుకున్నాడు. ఏమని? మదన్యత్ నాస్తి, నాకంటే వేరే లేదు కదా, నేను ఎందుకు భయపడాలి? అబ్బా అక్కడ జ్ఞానం ఇచ్చాడు కదా ఆయన, కొంచెం బుద్ధి పనిచేసింది. మళ్ళీ కాసేపు భయపడ్డాడు. భయపడి నేను ఎవరిని చూసి భయపడాలి? రెండవది ఉంటే కదా భయపడాలి, నాకెందుకు భయం? ఏదన్యత నాస్తి, నాకంటే మదన్యత నాస్తి, నాకంటే వేరే ఇంకోటి లేదు కదా, నేను దేన్ని చూసి భయపడుతున్నాను ఇప్పుడు అని. భయం ఎప్పుడు కదా కూడా ఏదో ఒక దాని నుంచి కారణం నుంచి వస్తుందే కానీ ఊరికి భయం వస్తుందా? రాదు కదా. ఇప్పుడు మనం భయపడతాం, బల్లి వస్తుందో, పిల్లి వస్తుందో, నక్క వస్తుందో, కుక్క వస్తుందో, లేకపోతే పులి వస్తుందో అని భయపడతాం. ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి, ద్వితీయం ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఆయనకి ఏం లేదు కదా, ఆయన ఒక్కడే కదా ఉన్నది. ఆయనకు అనిపించింది, అయ్యో ఎందుకు భయం వస్తుంది నాకు, ఎవరు లేరు కదా, ఎందుకు భయపడాలి? మదన్యత్ నాస్తి కస్మాన్ను బిభేమీతి, నేను ఎందుకు భయపడాలి? తతః ఏవ అస్య భయం వీయాయ, ఆయనకి భయం లేకుండా పోయింది. ఎందుకు నేను భయపడాలి కనుక ఆ భయం నుంచి, ఆ ఒంటరితనాన్ని నుంచి, ఆ భయం నుంచి బయటపడ్డాడు. వీయాయ బయటపడి కస్మాత్ హి అభేష్యత్, ఎందుకు భయపడాలి నేను అంచి భయం నుంచి బయటపడ్డాడు. భయం లేకుండా పోయింది. కస్మాదభేష్యత్ ఇది అని. ద్వితీయాద్వై భయం భవతి, రెండోది ఉంటే భయపడాలి. మామిగారు ఉంటే, మా అత్తగారు ఉంటే భయపడాలి, మామగారు ఉంటే భయపడాలి, పరివర్హులు చూసి భయపడాలి
అయితే వేరే వేరే ఏదేదో చూసి భయపడతాం కానీ ద్వితీయం అంటే రెండు, ద్వితీయాద్వై రెండవది ఉంటే కదా భయపడాలి, ఎందుకు భయపడాలి నేను అన్నాడు. అనుకోని ఏం చేశాడు, తర్వాత ఏమి జరగబోతోందో వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.